సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నేను మీ మాధురి. ఈరోజు మనము బండ్లగూడ బస్ డిపో దగ్గరికి వచ్చేసాము. ఇక్కడైతే మొన్న దురదృష్టకరమైన సంఘటన ఒకటి జరిగింది. అదైతే మనందరికీ తెలుసు. శ్రీవిద్య లేడీ కండక్టర్ ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఆవిడ చనిపోవడానికి కారణం అధికారుల నిర్లక్ష్యమే, అధికారుల వల్లనే చనిపోయింది అని యాక్చువల్గా నిన్నటి వరకు అందరూ కూడా ఇక్కడ ధర్నా చేశారు. బట్ ఈరోజు అయితే మనం ఇప్పుడు వచ్చేసాము. ఇక్కడ ఒకసారి చూడొచ్చు, ఇదే బస్ డిపో. ఆవిడ చనిపోవడానికి గల కారణాలు ఏంటో మనం ఇక్కడ ఎవరినైనా అడిగి తెలుసుకుందాము. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ వాళ్ళ తోటి ఉద్యోగస్తులు కానీ చెప్పేది ఏంటంటే అధికారుల వల్లే అని అంటున్నారు. ముఖ్యంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇక్కడున్న సిఐ శాలిని గారు సరిగ్గా మాట్లాడదు. ఆవిడ మేమేమైనా చెప్పుకోవాలి అనుకుంటే కూడా మాకు ఏమీ చెప్పుకోవడానికి ఉండదు. మాకు ఎక్కువ టైం వర్క్ చేయాలి, లీవులు ఉండవు. తర్వాత ఒక చోట ఆపలేదు, ఆమె స్టాపు తిరిగి వచ్చేసింది. ఇలాంటి కారణాల వల్ల ఆమెని ఒక 1 వీక్ అయితే సస్పెండ్ చేసినట్టు చెప్తున్నారు. సో ఇక్కడ ఉన్న వారితో మనం మాట్లాడేద్దాము. ఆవిడ ఆ అవమానాన్ని భరించలేక, త్వరలోనే వాళ్ళ ఇంట్లో పెళ్ళి ఉన్నా సరే అవేమి భరించలేక ఆ పెళ్లి టైంలో ఇది అవమానంగా ఫీల్ అయ్యి చనిపోయింది అని అంటున్నారు. ఒకసారి ఇక్కడ ఎవరైనా ఉంటే వారితో మాట్లాడేద్దాము. ఇక్కడైతే మీరు చూడొచ్చు, ఇదే బస్ డిపో. ఆవిడ పనిచేసిన బస్ డిపో అంతా ఇదే. సో ఒక లేడీ కండక్టర్ ఇలా చనిపోవడం చాలా దురదృష్టకరము. మనం ఒకసారి ఇక్కడ మాట్లాడేద్దాం. ఇక్కడ ఉన్నవారు ఇక్కడైతే మనం చూసాము. లోపలికి వెళ్దామంటే యాక్చువల్గా లోపల ఇక్కడ పర్మిషన్స్ అయితే దొరకట్లేదు మనకి. హయ్యర్ అఫీషియల్స్ అయితే పర్మిషన్ లేదు అంటున్నారు. బట్ రీజన్స్ అయితే తెలీదు. కానీ ఒక్కసారి చూడొచ్చు, అక్కడ ఆవిడ ఫోటోకి నివాళులు అర్పించారు. ఇప్పుడు ఎన్ని చేసినా సరే అధికారుల నిర్లక్ష్యమే కారణము అని ఆవిడ చనిపోయింది. సో నిజాలు తెలుసుకోవాల్సి ఉంది. ప్రభుత్వం కూడా ఆవిడకి ఎలాంటి, వాళ్ళ ఫ్యామిలీకి ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తుందో మనం కూడా వేచి చూడాల్సింది. అలాంటి వారికి తప్పకుండా న్యాయం జరగాలి.